వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్లో కూడా ఇంకా ఏం జరగబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ ప్రోమోలో టాస్క్లో చూస్తే భరణి గారు, గౌరవ్ వీళ్ళిద్దరు కూడా ఓడిపోతారనమాట. డెమన్ పవన్ అలానే చూస్తే నిఖిల్ వీళ్ళైతే గెలుస్తారు. మళ్ళీ కమాండర్స్గానే వీళ్ళు ఉండిపోతారు. ఇంకా భరణి గారు, గౌరవ్ వీళ్ళు ప్రజలుగానే ఉండిపోతారనమాట. మీకు లైవ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. దివ్య భరణి గారిని మరీ ఇలాగా చేయటం అనేది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అంటే కొంచెం ఆయన చదువు ఎక్కువగా పనులు చేయించుకోవటం, అంటే రాణిగా పనులు చేయించుకోవాలి కానీ మరీ కొంచెం ఓవర్ అనిపిస్తున్నాయి కొన్ని అయితే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ ప్రోమోలో చూస్తే నిఖిల్ అలానే చూస్తే ఇక్కడ దివ్య వీళ్ళిద్దరూ ఆడతారు కదా. వీళ్ళల్లో ఇప్పుడు చూస్తే మాత్రం దివ్య అయితే ఓడిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ చూస్తే నిఖిల్ అయితే గెలుస్తారు. ఇక రెండో కింగ్గా చూస్తే మాత్రం ఇక్కడైతే నిఖిల్ అయితే రావటం జరిగింది. ఇక ఇప్పటికి చూస్తే మాత్రం ఇద్దరు కింగ్స్ అయితే ఉండబోతున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్, నిఖిల్. ఇంకా రీతు చూస్తే క్యూన్గా అయితే ఉండబోతుంది అనమాట. ఇక దివ్య చూస్తే మాత్రం కమాండర్గా అయితే ఉండబోతుంది అనమాట. మళ్ళీ ఎప్పట్లాగే ఇంకా ప్రజల్లాగా గౌరవ్, ఇమాన్యుయల్, భరణి గారు అలానే చూస్తే ఇంకా సుమన్ గారు వీళ్ళైతే ఇంకా ప్రజలుగానే ఉండిపోయారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు కూడా నాకు తెలిసినంత వరకు ఈ కమాండర్స్, ఈ కింగ్స్ వీళ్ళల్లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది, బిగ్ బాస్ ఇంకా ఏం ట్విస్ట్ ఇస్తారు అనేది ఇంకా చూద్దాం. ఇంకా హౌస్లోకి చూస్తే మాత్రం ఈ రోజు అయితే సంజయ్ హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. అంటే కుక్ సంజయ్ తెలుసు కదా, చెఫ్ అనమాట, అందరికీ తెలిసే ఉంటుంది. మనం సీజన్ 8లో కూడా చూసాం. ఈయన లోపలికి వచ్చిన తర్వాత వెరైటీ ఫుడ్స్ అనేది ఆయన వండిస్తారు, వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. ఫుడ్ అనేది చాలా వరకు ఇప్పటి వరకు వీళ్ళకి రావట్లేదు, వీళ్ళు టేస్ట్ అనేది చేయలేకపోతున్నారు. ఫుడ్ కూడా లగ్జరీ ఏమీ ఉండట్లేదు కదా. ఇప్పుడు ఈయన వస్తున్నారు, కొంచెం ఒక వెరైటీగా వీళ్ళకైతే ఫుడ్ అయితే ఉండబోతుంది అనమాట. ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో కొంచెం ఫన్గా అయితే ఇంకా ఇలాగైతే ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఇలాగైతే ఈ రోజు అయితే ఉండబోతున్నా. ఇంకా లేటెస్ట్గా నాకు ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.